నీ జైల్లో ఉంటాయి చూసుకోపో. 500 కొట్టేసి నేనే పెట్టుకుంటాను. వాడు ఫోటో ఇన్స్టాల్ ఫోటో ఇస్తాడు. వాడు ఒక 90 ఒక థమ్స్ అప్ ఇస్తే ఇస్తాడు. ఇస్తుందా మళ్ళీ పైసల కోసం వస్తుంది. హలో ఫ్రెండ్స్, ఈరోజు మా చిన్నాన్నతోటి కొంచెం ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. ఏం ప్రాంక్ అంటే, నా దగ్గర 500 ఉన్నాయి. ఈ పైసలు ఆయనకే ఇచ్చేది ఉంది. ఈ పైసలతోటి ప్రాంక్ చేద్దాం. పైసలు కిందే వస్తున్నా, ఇంకొక దిక్కు వేస్తే ఒక దిక్కు పడ్డాయి. అందుకోసం ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ అనేది కిందే వేద్దామని చూస్తున్నా. చిన్న గుర్తుపడతాడో చూస్తున్నా. కిందే వేస్తున్నా. ఇది వేసిన చూసిండో చూలో తెలియదు మనకి. పైసలు అయితే చూసిండు, పైసలు కడిపోతుండు. మరి చెప్తాడా చెప్పడా, నాకు పైసలు దొరికాయి అని చెప్తాడా చెప్పడా నాకు కూడా వెళ్ళదు. పైసలు జైల్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే చిన్నానికి పైసలు దొరికినాయి కదా, ఒక ప్లాన్ వేసిన నేను. అదృష్టం ఉండాలంటే మా చిన్నాన్న లాగానే ఉండాలి. ఎందుకంటే మా చిన్నానికి ఇప్పుడు పైసలు దొరికినాయి. ఏమో పైసలు దొరికినాయి రా బాబు అనుకొని ఎంతగానో మురుస్తుండో. నువ్వు థమ్స్ అప్ దాపాలి. ఇప్పుడు నీ జైలు ఉన్నాయా లేవా? 20 రూపాయలు. 20 రూపాయలు సరే వాడుకోంపా. ఇంకో పైసలు జైలు పెట్టుకొని ఇస్తలేడు. బయటికి తీయబుద్ది అయితే సాయంత్రం అంట, సాయంత్రం ఇస్తాను తాగుతాం.